ఏండి మీకు విషయం తెలుసా? ఏంటనుకుంటున్నారు? పుష్పరాజ్ అండి, అదే మన పుష్ప. మొన్నే కదండి బాబు అల్లు అర్జున్ది సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చింది. మరి ఇప్పుడు ఆ తర్వాత అల్లు అర్జున్ది ఎలాంటి సినిమా వస్తుందా అని తెగ ఎదురు చూస్తున్నారు అందరూ. మరి ఇటువంటి టైంలో ఇప్పుడు ఒక సినిమా ఒకటి ప్రకటించాడు మన అల్లు అర్జున్. తెలుసా మీకు ఏ విషయం? అదేలేండి బాబు, అల్లు అర్జున్ నెట్టి తీస్తున్నారు కదా. వాళ్ళు ఎవరాళ్ళు? తమిళోళ్ళు, సన్ పిక్చర్స్ వాళ్ళు. వాళ్ళు మొన్న అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు ఒక వీడియో రిలీజ్ చేశారు. తెలుసా మీకు? ఆ వీడియో ఏంటనుకుంటున్నారు? భలేగుందండి బాబు. ఆ వీడియో మాత్రం అదిరిపోయిందంతే. నాకైతే ఎన్ని సినిమాలు గుర్తొచ్చాయో తెలుసు ఒకేసారి. సరే అది పక్కనెట్టండి, కానీ ఈ అల్లు అర్జున్ ఇప్పుడు అదేనండి మన పుష్పరాజు అట్లీ గుర్తున్నాడా మీకు? ఎవరు అనుకుంటున్నారు? అదేనండి బాలీవుడ్ బాద్షా అంటారు కదా. షారుఖ్ ఖాన్ని జవాన్, పఠాన్ అంటే ఏవో చూపించాడు కదండి. 1000 కోట్ల క్లబ్లో జాయిన్ చేసేసాడు పట్టుకెళ్ళి. ఆ ఆ అట్లీ ఆల్రెడీ తమిళ్లో కొన్ని సినిమాలు తీసేళ్ళండి, ఎన్నో తీయలేదు. ఇది 6వ సినిమా ఇప్పుడు అల్లు అర్జున్ తోటి. ఈ 6వ సినిమా సన్ పిక్చర్స్ అనమాట. ఆయన పేరు ఎవరండి? సుభాస్కరన్. ఆయన డబ్బు పెడుతున్నాడు అనమాట. మొత్తం సన్ పిక్చర్స్ వాళ్ళు డబ్బు పెడుతుంటే ఇప్పుడు ఈ పెద్ద సినిమా తీస్తున్నారు. ఇది చాలా రికార్డు బ్రేకులు అట్టండి. ఎలాంటివో తెలుసా మీకు? ఈ సినిమా ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబుతో తీస్తున్నారు కదా. అది ఏకంగా 1500 కోట్ల పైన పెడుతున్నారంట దానికి. అంటే ఫస్ట్ టైం ఇంత బడ్జెట్తో తెలుగు సినిమా అని చెప్పుకుంటున్నారు. సరే అది పక్కన పెడితే దాని తర్వాత రెండో అతిపెద్ద తెలుగు సినిమా ఇదేనంటండి బాబు. ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఇది 800 కోట్లు అంట. ఊరు నాయనో, వీళ్ళు 800 కోట్లు పెడుతున్నారంటే దీని మీద ఎంత రావాలండి? 1600 కోట్లైనా రావాలి కదా. ఒకవేళ సినిమా సింక్ చేసింది పగలదీసేసింది అంటే కనుక అప్పుడు మీకు 1600 కోట్లు దాటి వస్తే వీళ్ళకి లాభాలు వచ్చినట్టు, అంతే కదా. సరే ఇవన్నీ పక్కన పెడితే కనుక ఇప్పుడు ఈ సినిమాకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వచ్చిందండి బయటకు ఈ సినిమా గురించి. అదేటో తెలుసా? ఈ సినిమా కథ నాకెలా తెలిసిపోయింది అనుకుంటున్నారా? మరి అదే మరి మన స్పెషాలిటీ. ఎలా తెలిసిందంటే ఈ సినిమా కథ మొత్తానికి అయితే నాకు తెలుసండి. అదేటో చెప్తాను, వింటారా? ఈ సినిమాలో అంట మనతో పాటు ఒక ప్యారలల్ యూనివర్స్ అంటారు చూడండి. అంటే మనతో పాటు ఈక్వల్గా మరో ప్రపంచం ఉంటుందన్నమాట. మరి మనతో పాటు ఇంకో ప్రపంచం ఉందంటే అర్థం ఏంటండి? అక్కడ కూడా కొన్ని జీవులు ఉంటాయి కదా. సరిగ్గా అక్కడే వచ్చింది మరి. ఆ ఇంకో రకమైన జీవులు కూడా చాలా వెరైటీ ముఖాలతో ఉంటాయన్నమాట. అలాంటి ఒక డిఫరెంట్, అంటే ఎంత డిఫరెంట్ అంటే మీరు నమ్మరు. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అంటున్నారండి బాబు. సైన్స్ ఫిక్షన్ అంటే ఏంటనుకుంటున్నారు? ఆదిత్య 369 ఇలాంటివి అంటే నాకు గుర్తొచ్చింది అది ఒక్కటే. ఇలాంటివి చాలా సినిమాలు వచ్చాయి కదా అప్పట్లో. అటువంటి సినిమా అన్నమాట ఇది. అలాగ వస్తుందంట. ఇంకోటి తెలుసా మీకు? ఈ సినిమాలో మన పుష్పరాజు అదేనండి బాబు మన ఐకాన్ స్టార్ 2 క్యారెక్టర్లు వేస్తున్నాడట. అసలు మామూలుగా ఒక క్యారెక్టర్ వేసే పుష్పలో ఇరగదీయాడు. మరి ఇంక 2 క్యారెక్టర్లు అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి కదా. మరి ఇందులో అంటే దీన్ని డ్యూయల్ రోల్స్ అంటారు కదా, అలా కనిపిస్తున్నాడంట. అంటే అట్లీ బాబు తీసిన సినిమాలు, ఇదివరకు తీసిన సినిమాలు ఉన్నాయి కదండి, అయ్యేనాడు బాబు. ఆ విజయ్ ఎవరో దళపతి, తమిళ దళపతి విజయ్ అంటారు కదా. విజయ్ అదే ఇప్పుడు పార్టీ కూడా పెట్టాడు కదండి తమిళనాడులో. ఆ హీరో మెరసల్ అన్న సినిమా వచ్చింది, అదేనండి బాబు తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ అయింది కదా. అదొకటి. అలాగే మళ్ళీ విజయ్తోనే, ఇదే దళపతితోనే బిగిల్లను సినిమా తీసాడు, గుర్తుంది కదా ఆ సినిమాను. అలాగే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో చూసారా 2 క్యారెక్టర్లు ఉంటాయి. అది అలాంటి స్టైల్నే ఇందులో అట్లీ బాబు ప్రవేశపెడుతున్నాడంట. అంటే 2 డిఫరెంట్ పాత్రల్లో మనకి పుష్పరాజు కనిపించబోతున్నాడు. ఓకే, ఇది మొత్తం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందులో అంటండి ఇంకొక మంచి విషయం కూడా జోడించాడంట. అదేంటో తెలుసా? పునర్జన్మల కాన్సెప్ట్ అటండో. వెంటనే మీకు మగ దగ్గర గుర్తొచ్చింది కదా, అది సంగతి. అంటే చాలా డ్రామాటిక్గా చాలా బాగుంటుంది అంటున్నారు ఈ సినిమా. అంటే మగధీర సినిమా కూడా బాగా గుర్తొద్దేమో అని అనుకుంటున్నారు. అంటే పునర్జన్మ అంటున్నాను కదా అని చెప్తున్నాను అనుకోండి. అలాగే ఇప్పుడు మరి హీరోకి ఇప్పుడు పుష్పరాజులో ఎలాగ ఉన్నాడండి, రగ్గడ్ లుక్ అంటారు కదా, అలాంటివే ఒక 2 మంచి లుక్స్ పెట్టాడంట. స్టైలిష్ లుక్స్ అంటాయి. ఆ లుక్స్ చాలా బాగున్నాయంట అసలు. అంటే ఇంకా రివీల్ చేయలేదనుకోండి. అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా అని అడిగారంట హీరోయిన్ కింద. అదేనండి రాజమౌళి గారు మహేష్ బాబుతో తీసిన సినిమాలో హీరోయిన్గా ఉంది కదా ఆ అమ్మాయిని. కానీ ఆ అమ్మాయి నేను యాక్ట్ చేయను బాబోయ్, రాజమౌళి గారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి యాక్ట్ చేయాలి, అక్కడ నేను టైం ఎక్కడ ఇవ్వగలను మీకు అందట. సర్లే అయితే చూద్దాంలే అన్నట్ట. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరో తెలుసా? ఇంకెవరండి బాబా, తెల్లగా సన్నగా ఉంటాడు కదా
అనిరుద్ధ్ ఇరగ్గొడేస్తున్నాడు కదండి బాబు మ్యూజిక్. అనిరుద్ధ్కి ఇచ్చారంట. అంటే అనిరుద్ధ్కి ఇద్దాం అనుకున్నారంట. అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అనుకోండి. నాకైతే ఎలా అనిపించింది. కానీ ఈ సినిమాకి ఇంకో కుర్రోడు పేరు కూడా బాగా వినబడుతుందండి. ఆ కుర్రోడు ఎవరు తెలుసా? సాయి అభ్యంకర్ అంట ఆ పిల్లోడి పేరు. ఆ కుర్రోడికి ఎన్ని ఏళ్ళు తెలుసా? 20 ఏళ్ళు. అంటే చూడండి ఎంత చిన్న కుర్రోడో. కొన్ని ఆల్బమ్స్కి అయ్యి పనిచేసేట, ఒక తమిళ సినిమాకి కూడా పనిచేసిన అనుభవం ఉందటండి. అటువంటి కుర్రోడిని ఈ సినిమాకి సంగీత దర్శకుడి కింద పెడుతున్నారంట. ఆ కుర్రోడు ఇంతకీ ఎవరు కొడుకు అనుకుంటున్నారు? మీకు టిప్పు అని ఒక సింగర్ ఉండేవాడు వరకు, హరిణి అని ఒక సింగర్ని పెళ్లి చేసుకున్నాడు కదండి. వాళ్ళిద్దరికి పుట్టినోడే కుర్రాడు. ఓకే, ఇలా ఈ సినిమా మొత్తానికి ఇప్పుడు ఈ అట్లీ మన ఐకాన్ స్టార్ వీళ్ళిద్దరూ సినిమా ఈ సంవత్సరం మధ్యలో, అంటే ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో స్టార్ట్ చేస్తారటండి. బడ్జెట్ ఏమో చెప్పాను కదా మీకు, 800 కోట్ల వరకు అవుద్దట. మరి ఈ రకంగా 2026లోనే ఖచ్చితంగా చాలా గొప్పగా ఇది విడుదల చేద్దాం అనుకుంటున్నారు. అంటే ప్రస్తుతానికి ఇవన్నీ కూడా అంటే మనకి వినబడుతున్నాయి, మనకు తెలుస్తున్నాయి. అంతే, సోషల్ మీడియా ఉంది కదండి, సోషల్ మీడియాలో తెలుస్తున్నాయి అన్నమాట ఇవన్నీ. అంటే వీళ్ళు మళ్ళీ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు కూడా మనం పెద్దగా నమ్మక్కర్లేదు. కానీ ఇవన్నీ మాత్రం, అంటే ఇవన్నీ ఉన్నా ఉండకపోయినా ఇందులో నేను చెప్పినట్లు కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, ఒకవేళ ఇందులో కొన్నైనా లేకపోతే మీరు మళ్ళీ నన్ను అడగచ్చు. కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి, మర్చిపోకండి. అదేనండి మన పుష్పరాజు అల్లు అర్జున్ అట్లీ బాబు డైరెక్షన్లో ఎలా ఉంటాడో చూద్దాం మరి. సరేనా? ఉంటానండి. హాయ్.